అంటే భారతదేశం అంటే ఆల్రెడీ మిస్డ్ వన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, బట్ వీ కాంట్ అఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఒక పెద్ద టెక్నాలజీ మిషన్స్ పెట్టి ఈ భారతదేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకురావడం కోసం పునాదులు వేస్తే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదులు వేశారు ఆయన డైరెక్షన్ ప్రకారం. ఆ తర్వాత హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిదంతా కూడా ఆనాటి ప్రభుత్వాలు భూములు కేటాయించి ఆ సంస్థలను తీసుకురావడం వల్లే ఈరోజు దేశంలో హైదరాబాద్ తెలంగాణ అనేది ఐటీ హబ్గా మారింది. అది మారింది కాబట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాం. అట్లాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, తద్వారా చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఇటువంటి సంస్థలు తీసుకొని వస్తే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయని ఇటు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు పొందడానికి ఐటీ హబ్ని ఏర్పాటు చేశారు. అలా రెండంచెల పథకాలు తీసుకోబట్టే ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖల్లో కానీ లేకపోతే అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి ఇలా స్థిరపడగలిగారు. మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటు వ్యవస్థలు తీసుకొని వస్తే ఇస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఇటు ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా ఉద్యోగాలు కల్పించవచ్చనే ఆలోచనతోనే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నాలెడ్జ్ సిటీ ఐటీ హబ్లు ఎట్లా పెట్టిందో మరొక నాలెడ్జ్ సిటీని కూడా మళ్ళీ మేము ఇంకోటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 400 నుంచి 500 ఎకరాలకు తగ్గకుండా ఒక నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు ఇక్కడ తీసుకొని వచ్చి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేయాలనేదే మా అందరి ఆలోచన. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఇవి కాకుండా సరే నిరుద్యోగ యువకులకి రాజీవ్ యువ వికాసం ఇప్పటికి దానికి కూడా మేము క్యాలెండర్ ప్రకటించాం. దాన్ని ప్రకటించిన రోజే అప్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, సెలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, జూన్ 2వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా దానికి సంబంధించిన సెలక్షన్ పేపర్లు కూడా జూన్ 2 నుంచి 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో సెలక్షన్స్ ఇచ్చే ప్రక్రియ కూడా ముందే ప్రకటించేశారు. అంటే అప్లై చేసుకొని సంవత్సరాల తరబడి వాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా కరెక్ట్ గా జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కొన్ని లక్షల మంది అందరూ కూడా శాంక్షన్ లెటర్స్ ఇచ్చేస్తాం. శాంక్షన్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఏ వ్యాపారాల కోసం అయితే మీరు అప్లై చేసుకున్నారో వాటికి ట్రైనింగ్ ఇచ్చి వ్యాపారం ఎట్లా చేసుకోవాలో మెలకువలు కూడా నేర్పి ఆ పరిశ్రమలో లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి మీ ఐడెంటిఫై చేసుకున్న వ్యాపారాన్ని కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం కూడా జరగబోతాం. ఈ రకంగా 3 అంచెలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు చేసుకుంటూ పోతా ఉంటాం. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ అన్ఎంప్లాయిడ్ కోసం జాబ్ మేళాన్ని పెద్ద ఎత్తున మధ్య నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కొన్ని వేల మంది ఈరోజు ఈ జాబ్ మేళాకి అప్లికేషన్స్ పెట్టుకొని వస్తే దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టుగా 5,000 పీపుల్ నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా ఈరోజు ఈ జాబ్ మేళా జరుగుతుంది. మనం అప్లై చేసుకుని పోవడం సరే ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ పోవాలని చాలా మందికి రకరకాల అపోహలు ఉండొచ్చు. వాళ్ళు ఆ సంస్థలకు సంబంధించినటువంటి పరిస్థితులు వాళ్ళు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు వచ్చే ఉద్యోగం
చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా ముందు మనం ఉద్యోగంలో చేరేవా లేదనేది ప్రధానమైంది. చేరిన ఉద్యోగంలో పర్మనెంట్ ఉంటావా లేదనేది మన శక్తిని యుక్తిని బట్టి ఆధారపడుతుంది. ముందు స్టెబిలైజేషన్ కావాలి. చదువుకున్న తర్వాత వెంటనే ఖాళీగా ఉండే బదులు ఎక్కడో ఉదయం ఉద్యోగం వచ్చి అక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ మీ సొంత కాళ్ళ మీద మీ ఆదాయంతో మీరు ప్రిపేర్ అవుతూ అంతకంటే బెటర్ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలి. అక్కడే ఆగొద్దు అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా మీ అందరూ చెప్తాను. స్టాగ్నేట్ కావద్దు, అక్కడే ఆగదు. అక్కడ నుంచి మీ గోల్ ఏముందో ఆ గోల్ రీచ్ కావడం కోసం దిస్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే, ఒక అడుగు మాత్రమే. ఇది మీరు ఇక్కడ నుంచి దీన్ని పునాదిగా వేసుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ఏ ప్రణాళిక వేసుకొని ఎట్లా ముందుకు పోవాలో అక్కడ నుంచి మొదలు పెట్టడం కోసం పనికొచ్చే ప్రక్రియ. సో ఈ ప్రక్రియ ద్వారా ఈ ఉన్నటువంటి కళలను నిజం చేసుకోవడానికి పనికొచ్చే కార్యక్రమం కాబట్టి ఇందులో అన్ని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా మీరు కోల్పోవద్దని నా అభిప్రాయం. మీ అందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నిరుద్యోగ యువకులందరికీ చెప్పే సలహా, మీరంతా ఈ రాష్ట్రం ఉన్నారు, రాష్ట్ర సహజం. మీ మేధస్సు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి, మీ మేధస్సు రాష్ట్ర జీడిపికి ఉపయోగపడాలి.